నరేష్ గారు, మీరు చూసుకున్నట్లయితే వ్యక్తిగత జీవితం గురించి ఒకసారి మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ అమ్మ, నాన్న ఏం చేస్తారు? అసలు మీరు ఇండిపెండెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సొచ్చింది? అంటే మీ కుటుంబం ఇంతకు ముందు నుంచి ఎప్పుడూ ఏ పార్టీలో కొనసాగలేదా? అవును మేడం, కొనసాగించారు. మా తాత కింబే నాయక్ అని తండకు ఒక నాయక్ కార్వారి డావ్ అని ఉంటారు. అందులో మా తాత కింబే నాయక్ అని మా తాత ఉన్నారు. తర్వాత మా మా తాత ఇంకో తాత కూడా వెంకట నాయక్ అని మా తాత కూడా నాయకే. ఇప్పుడు మా అన్నకు కూడా నాయక్ పదవి వచ్చింది. రాజకీయంగా విషయంగా వస్తే ఇప్పుడు మా నాయనమ్మ వచ్చేసి గతంలో వార్డ్ నంబర్గా నేనావత్ చాందీ అని వార్డ్ నంబర్గా చేశారు మేడం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అదే మెజారిటీ ఉండే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా చేశారు వార్డ్ నంబర్గా మా నాయనమ్మ. అయితే ఇప్పుడు నేను బీటెక్ పూర్తి చేసుకున్నాను. ఇక్కడనే 10 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీలు అన్ని సమస్యల మీద అన్నీ చూస్తూ నేను ఇక్కడ అవగాహనతోనే ఉన్నాను. ఇంకా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేశాము. ఒక బ్రిడ్జి కోసం మీరు చూసుంటారు మేడం. దాని గురించి కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహించారు. కొంచెం బడ్జెట్ వచ్చింది కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మేము 2 సార్లు ధర్నా కూర్చోవడం జరిగింది. కాబట్టి అలాంటి అన్ని తండాలతో దయ్యలబోడు కావచ్చు, సమ్మెపల్లి కావచ్చు, కిష్టతండ కావచ్చు, యువతులు అందరితో ఒక యూనిటీగా ఏర్పడి ఒక ధర్నా కూడా కూర్చొని ఆ దబ్బునయ్యేటట్టు కూడా మేము చేసి బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకోటి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఇక దయాలపూడ తండకు ఒక 300 మీటర్ల సీసీ రోడ్డు లేదు మేడం. ఒకటి తండలో కూడా సీసీ రోడ్డు లేదు మేడం. అది కూడా ఇంకా డ్రైనేజ్ అయితే 4 తండాలు అయితే డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా ఉంది. స్ట్రీట్ లైటు, ఇంకా ఫిల్టర్ వాటర్ కూడా అలాంటివి ఉంటే కూడా మేము ఇంకా వేరే వాళ్ళతో ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి కూడా ప్రతి ఒక్క తాండాకి ఒక ఫౌండేషన్తో ఒక ఫిల్టర్ వాటర్ కూడా చేపించే ఆలోచన మాకుంది మేడం. ఓకే. ఇక్కడ ఎక్కువ ప్రధానంగా కనిపించే సమస్య ఏంటంటే అంటే తాగునీరు, సాగునీరు అన్ని సౌకర్యాలతో అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాటిపైన మరి ఫోకస్ చేయలేదా? వాళ్ళు అసలు ఫోకస్ అనేది చేశారు కానీ ఒక 10% మాత్రమే చేశారు. వాళ్ళకు ఒక వాళ్ళు చదువుకోవడం లేకన్నా లేకుంటే వాళ్ళకు అవగాహన లేకన్నా మాకు తెలియదు మేడం. కొన్ని అయితే చేశారు. ఇంకా మేము 90% మేము చేసేది ఉంది కాబట్టి ఒక యూనిటీ కావాలి, ఒక విద్యావంతుడు కావాలని మా గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఒక యువత ఉండాలి. వార్డ్ నెంబర్స్ కూడా ఇప్పుడు మేము 3-4 వార్డ్ నెంబర్స్ కూడా ఏకగ్రీవం కూడా చేసుకున్నాం మేడం. నేను జ్యోతి అంజనాయక్ కూడా ఒక వార్డ్ నెంబర్ 2వ వార్డు నుంచి కూడా మా వార్డ్ నెంబర్ చేశాను మేడం. ఇంకోటి పాండు నాయక్ అని ఉన్నారు మేడం. ఇంకోటి బూరో అని ఉన్నారు మేడం. అయితే 3 వార్డ్ నెంబర్ కూడా ఏకగ్రీవంగా అయినారు మేడం. ఇంకా మేమైతే అంత యువత ఇప్పుడు మీ అవకాశం నాకు ఇచ్చి మాకు యువత వార్డ్ నెంబర్లో కూడా ఉన్నారు కాబట్టి డెవలప్మెంట్కి మీరు అనుకున్నంత కాకుండా ఇంకా పెద్దగా మేము చేస్తామని అభివృద్ధి చేసి చూస్తారని అనుకుంటున్నాం.